ఎకరం ₹1,00,00,000. కొన్నాళ్ల క్రితం అదే పెద్ద సంచలనం. ఆ తరువాత 10 కోట్లు. కొద్ది కాలం క్రితం 100 కోట్లు. ఏంటి? ఒక ఎకరం 100 కోట్లా అంటూ నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. అంతదాకా ఎందుకు? ఏడాది క్రితం కూడా ఎకరం 170 కోట్ల ధర వేలంలో పలికితే ఆశ్చర్యపోయిన పరిస్థితి. తాజాగా రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డు ధర పలికిన తాజా వేలం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోని హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టీజీఐఐసి నిర్వహించిన వేలంలో ఈ సరికొత్త రికార్డు నమోదైంది. ఇక్కడ అంశాన్ని ప్రస్తావించాలి. తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరాకు ₹139 కోట్ల మాత్రమే. వేలం ప్రారంభమైన తర్వాత బేస్ ధరకు ఏకంగా 70.5% అధిక మొత్తానికి బీట్ చేసిన సంస్థ చివరకు రికార్డు ధరకు ఈ భూమిని సొంతం చేసుకుంది. ఇంత ఇంత భారీ ధరకు కొన్నవాళ్లు ఎవరు? ఏంటి? అనే విషయాలు ఇప్పటికే బోలెడంత మంది చెప్పేసిన పరిస్థితి. ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే, ఇంత భారీ ధర పలికిన భూమి హైదరాబాద్ మహానగరంలో అసలు ఎక్కడ ఉన్నది అనే ఆసక్తి వ్యక్తమవుతుంది. ఇంతకు ఎకరా 237 కోట్లు పలికిన ఈ ల్యాండ్ ఎక్కడ ఉంది అన్న విషయానికి వస్తే, రాయదుర్గ్ మెట్రో స్టేషన్ కు కాస్త దూరంలో. మరి కాస్త వివరంగా చెప్పాలి అంటే, ఐకియాకు కాస్త ఎదురుగా ఉండే టీ హబ్ వెనక భాగంలో ఉంది. ఈ ల్యాండ్ ఇంత ధర పలకడానికి కారణం ఇది ఉన్న ప్రాంతం అత్యంత కీలకం కావటమే. ఔటర్ రింగ్ రోడ్ నుంచి శిల్ప ఫ్లైఓవర్ మీదుగా తీగల వంతెన మీదనికి వెళ్లే ప్రధాన రహదారుల్లో ఈ ఫ్లాట్ ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతం అత్యంత ఖరీదైన కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాంతంగా పేరున్న ఎన్నో ఐటీ కంపెనీలకు పెద్ద పెద్ద హబ్లకు ఈ ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్. నిజానికి ఈ ప్రాంతం నుంచి వెళ్లే వేళల్లో హైదరాబాద్ లో ఉన్నట్లు కాకుండా విదేశాలలో ఉన్న అనుభూతిని కలిగించడం ఖాయం. అంతలా డెవలప్ అయిన ఈ ప్రాంతాలలో అత్యంత విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు రికార్డు మొత్తాన్ని ఇచ్చి సొంతం చేసుకున్నారు అని చెప్పాలి. ఈ భూ వేలానికి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్లు భారీగా పాల్గొని పోటాపోటీగా బీడ్లు వేశారు. చివరకు 1490.73 కోట్ల రూపాయలకు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇంత భారీ ఎత్తున వేలంలో భూమిని సొంతం చేసుకున్న సంస్థ ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల వాణిజ్య ఐటీ భవనాలను నిర్మిస్తుందని చెబుతున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతాలలో టీజీఐఐసి సంస్థ 7.67 ఎకరాల వేలం వేసింది. అప్పట్లో ఎకరం 177 కోట్ల రూపాయల వరకు పలికి సరికొత్త రికార్డును నమోదు చేసింది. అప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో అదే పెద్ద రికార్డు కాగా, తాజాగా రికార్డును బద్దలు కొడుతూ మరింత భారీ ధరకు అమ్ముడు పోవటం గమనార్హం. ఏమైనా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రేంజ్ ఎంతన్న విషయాన్ని తాజా వేలం మరోసారి స్పష్టం చేసిందన్న మాట వినిపిస్తుంది.